బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము కొత్తిమీర పుదీనా పచ్చడిని తయారు చేసుకోబోతున్నామండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనము ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ వరకు మనం ఈ జీలకర్రలోనే వెల్లుల్లి, పచ్చిమిర్చి ప్లస్ ఆనియన్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. వీటన్నింటినీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిపోతాయండి. సో గోల్డెన్ కలర్ మనకి వెల్లుల్లి వస్తే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో అందుకోసం వీటన్నింటినీ ఇలా వేసుకొని దగ్గర పడే వరకు ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. సో చపాతీ, దోశ, రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. అందులో మనం రోట్లో దంచుకుంటున్నాం కదండి, ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో మనకైతే ఇక్కడ ఇవన్నీ మగ్గిపోయాయి, ఆనియన్ అన్నీ మగ్గిపోయాయి. సో అందులోకి మనము ఒక 3 టొమాటోలను కూడా వాష్ చేసి నీట్గా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా మగ్గించుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు వేయడం వల్ల పచ్చడి అనేది టేస్టీగా వస్తుందన్నమాట. పచ్చిమిర్చి ఘాటు తగ్గిపోతుంది చింతపండు వేయడం వల్ల, లెవెల్ అవుతుందన్నమాట. సో చూడండి, ఈ టమాటాలు కూడా మెత్తగా అయిపోతున్నాయి. పచ్చిమిర్చి ఆల్మోస్ట్ వైటిష్ కలర్లోకి వచ్చేసింది. అలాగే ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనాను కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకొని మూత పెట్టేసామంటే ఒక 2 మినిట్స్కి అంతా ఆకు అనేది మగ్గిపోతుంది అనమాట. సో అంతటిని ఒక్కసారి ఇలా టోటల్గా స్మాష్ చేసేసుకుందాము స్పూన్తోనే. సో ఇలా అనమాట. టమాటా అన్నీ కుక్ అయిపోయాయి. సో మనకైతే ఇక్కడ అన్నీ బాగా మగ్గిపోతున్నాయి కదా. సో ఇలా కలిపేసుకోవాలన్నమాట అంతా. అలాగే దీనికంతా తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ రోట్లో వేసుకొని దంచుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఇంకా వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది కదా అని ఇందులోనే వేస్తున్నాను అనమాట. ఉప్పు వేయడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది. సో పచ్చడి అనేది బాగుంటుంది అనమాట. నిలువ ఉంటుంది, గట్టిగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. సో ఇంకా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి. సో ఇలా అనమాట. ఇలా దగ్గర పడే వరకు చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టేసి ఇలా డ్రై అయిపోయింది చూడండి. ఈ టైంలో మనము ముందుగానే నేను పల్లీలను వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటాను అనమాట. సో అందుకోసం ఇందులోనే యాడ్ చేస్తున్నాను నేను పల్లీల పొడిని, 1 స్పూన్నర వరకు. మామూలుగా అయితే రోట్లో దంచుకోవచ్చు ఫస్టే, కాకపోతే నేను టైం సేవ్ అవుతుందని చెప్పి ఇలా పల్లీలను అయితే పొడి తయారు చేసి పెట్టుకుంటా ఎప్పుడు. సో ఇందులో వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ బంద్ చేసుకొని మనము రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవడమే అనమాట. ఇంకా రోలు మనది బయట గార్డెన్లో ఉంది కదా. సో అక్కడికి వెళ్ళేసి మనము నీట్గా వాష్ చేసి పెట్టుకుంటాం కదా రెడీగా. సో ఇవంతా వేసేసుకొని 1 బై 1 కొద్దిగా మెత్తగా దంచుకోవాలన్నమాట. రోటి పచ్చళ్ళు అలవాటు పడినామంటే మిక్సీలో పచ్చళ్ళు తినలేమండి. సో నేనైతే ఈ మధ్య చాలా వరకు రోట్లోనే ఎక్కువగా దంచుతున్నా, ఒక 5 మినిట్స్ ఓపిక తెచ్చుకొని. సో ఇది పుదీనా కొత్తిమీర రోటి పచ్చడి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మెథడ్లో చేసుకోండి. అదే మిక్సీలో పట్టామనుకోండి మెత్తగా అయిపోతుంది. సో ఏదో తినాలన్నట్టు ఉంటుంది. సో ఇవి కచ్చా పచ్చగా ఉంటాయి కాబట్టి కొంచెం నోటికి తగులుతూ ఉంటుంది, టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. సో మనకు పచ్చడి అనేది టోటల్గా మెత్తగా అయిపోయింది చూడండి. ఇలా మొత్తం అంతా ఒక్కసారి ఇలా మొత్తంగా దంచేసుకోవడమే పచ్చడినంతా. మనకైతే ఇప్పుడు కొత్తిమీర పుదీనా పచ్చడి పర్ఫెక్ట్గా తయారైపోయింది. ఇది మనం ఒక గిన్నెలోకి తీసుకోవడమే, హాట్గా సర్వ్ చేసుకోవడమే. దీనికి తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి, కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. మనకైతే ఇప్పుడు పచ్చడి అనేది 1/4 భాగం తయారైపోయింది. నీట్గా బాగా దంచుకున్నాం రోట్లో. సో అంతా నీట్గా తీసేసుకుందాము పచ్చడిని. సో మీరు కూడా ఇలానే చేస్తారా అండి? ఇలానే చేసేటట్టుంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. ప్లస్ మన దాంట్లో DIYs ఉన్నాయి, ఫ్లవర్స్ కుట్టుకునేవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. సో ఇది ఇక్కడ మా కార్లో ఎట్టికా అనమాట.
దాంట్లో మనం పిల్లలకి బాటిల్స్, పర్సులు హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాం కదా, సో అలా అసహ్యంగా ఉంటుందని చెప్పి నేను ఇవి అమెజాన్ నుంచి తెప్పించాను. తక్కువ కాస్టే అండి, 200 పడింది. సో ఇలా పెట్టేస్తే బాటిల్స్, మన హ్యాండ్ బ్యాగ్లు అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. యూస్ఫుల్ కదండి. సో తమాషగా ఉంటాయి, చూడడానికి బాగుంటుంది. పిల్లలు ఆ బొమ్మలతో కూడా కారులో కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. సో అందుకోసం నేనైతే ఇలా తెప్పించి ఇలా పెట్టాను అనమాట. ఇక్కడ పైకి వచ్చేసరికి మన ఇంట్లో పైన మల్లె చెట్లు అన్నీ ఉన్నాయి కదండి కుండీలలో. వాటిలోనే మల్లెపూలు చూడండి ఎలా పూసాయో, గుత్తులు గుత్తులుగా పూసాయి. సో మల్లెల కాలం అంటేనే ఇంకా మల్లెపూల గుమాలింపులు కదండి. సో నేనైతే మల్లెపూలను అన్నీ కట్ చేస్తున్నా. ఎందుకంటే ఎక్కువ టైం పెట్టేసామంటే ఎండకు కింద పడిపోతాయి, మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. యాక్చువల్గా అయితే నేను చెట్ల మీద నుంచి ఫ్లవర్స్ తెంచాను, అలానే ఉంటాయి. కాకపోతే మల్లెలు ఒకటి ఇలా తీస్తున్నా అనమాట. సో అన్నీ తీసి మనము కనకాంబరాలు కూడా మన చెట్లకు ఉన్నాయి కదండి. సో కనకాంబరాలు ప్లస్ మల్లెలతో మనము డిఫరెంట్గా ఒక దండ కుట్టుకుందామండి. ముందు వీడియోలో మనం ఒక్క లైన్తోనే కాగడాలు, ఒక్క లైన్తోనే కనకాంబరాలు కుట్టాం కదా. ఇప్పుడు పైన కనకాంబరాలు, కింది లైన్లో ఈ మల్లెలు పెట్టేసి ఎలా 2 లైన్స్తో కుట్టుకోవాలో చూసేద్దామండి. సో మనకైతే ఇది ఒక పార్ట్లోనే ఇంచుమించు ఒక 20 ఫ్లవర్స్ వచ్చాయి. సో అలాగే కింద చెట్లకు కూడా ఉన్నాయి కదండి, అవి కూడా తీసేసుకుందాం. అన్నీ తీసుకొని ఈరోజైతే మనము డిఫరెంట్గా 2 కలర్స్ ఫ్లవర్స్తో ఒక దండను తయారు చేద్దాము. సో ఇక్కడ ఒక ప్లేట్ తీసుకోవాలండి. యాక్చువల్గా ఇలా ఊలు తీసుకోవాలి, ఆపోజిట్ కలరు. ఇవి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మల్లెలు, మన చెట్లకు కాసిన కనకాంబరాలు. సో వీటితో ఇలా సేమ్ 2 లైన్స్ థ్రెడ్ పెట్టేసుకొని నాట్ వేసుకోవాలి. అలాగే పైన కనకాంబరం పెట్టేసి కింద మల్లె మొగ్గ పెట్టేసి ఇలా నాట్ వేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ ముందు వీడియోస్లో చూపించిన ప్రాసెసే అండి, కాకపోతే ఫ్లవర్స్ డిఫరెంట్ అనమాట. నాట్ కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళాలండి. చాలా బాగుంటుంది. ఇది కూడా ఎంత పెద్ద దండైనా కుట్టుకోవచ్చు. అలాగే 3 లేయర్స్తో కూడా కుట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. అది కూడా మనము పూల జడలు అవి ఇవి కుట్టించుకుంటాం కదండి, ఇట్లాంటి మెథడ్లో కుట్టి పిల్లలకు పిన్స్తో పెట్టి జడంతా పెట్టామంటే అసలు ఎక్కడ కుట్టారు అంటారనమాట. అంత బాగుంటుంది పూల జడలాగా. అది కూడా ఒకసారి ఎండాకాలం అయిపోయేలోపు పువ్వులు చాలా వస్తాయి కదా, ఆ టైంలో ఎలా పెట్టాలో చూపిస్తానండి కుట్టి తలలో. సో ఇలా మనకి ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు ఇలా కట్టేసుకోవాలి. లాస్ట్లో ఒక 3-4 నాట్స్ వేసేసామంటే ఇంకా అవి ఫ్లవర్స్ ఎక్కడికి వెళ్ళవన్నమాట. సో మనకి ఎంత థ్రెడ్ కావాలనో అంత థ్రెడ్ పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో. అసలు ఫ్లవర్స్తో ఎన్ని రకాలైన ఇలా కట్టేసుకొని అమ్మవార్లకు, పటాలకు, మన తలలో చాలా బాగా డిఫరెంట్గా అలంకరించుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో. 1 సైడ్ మల్లెలు, 1 సైడ్ కనకాంబరాలు, మనం పండించుకున్నటువంటి మన కుడ్డీలో పెంచుకున్నటువంటి ఫ్లవర్స్ అనమాట. హ్యాపీనే వేరు కదండి. చూడండి ఎలా ఎంత అందంగా ఉందో దండ. చిన్న చిన్న పిల్లలకు 2 జడలకు చిన్నగా అల్లి పెడితే భలే బాగుంటాయండి. సో ఇవి దునియా పూలు బయట దొరుకుతున్నాయి కదా, ఆ చెట్లు అనమాట. నాడదామని చెప్పి అక్క తెచ్చిస్తే ఇలా షేర్ చేస్తున్నాను అనమాట. మీకు కూడా నాటాము, చూద్దాం ఎంతవరకు బతుకుతాయో. సో అలాగే మీరు తప్పకుండా మన వీడియోస్ని అయితే ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.